ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ మీ అందరికీ సాయినాథుడి యొక్క శుభాశీస్సులు అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అద్భుతమైనటువంటి అనుభవం ఇది కూడా. విషాన్ని పెకలించి వేసిన ఊది, ఇది నగ్న సత్యం, ఇది థంబ్నెయిల్. విషాన్ని పకిలించి వేయటమేంటి? ఇది కూడా నాకు ఒక భక్తుడు చెప్పినటువంటి అనుభవం. అతను రైతు, పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అతను పొలం పనులు చేసుకుంటూ వ్యవసాయం మీద ఆధారపడి జీవనాన్ని, కుటుంబ పోషణ చేసుకుంటూ ఉన్నాడు. మంచి సాయి భక్తుడు. మన యూట్యూబ్ ఛానల్ సాయి సర్వస్వాన్ని ఫాలో అవుతూ ఉన్నాడట. ప్రతిరోజు అది చూడకపోతే నిద్రపడ్డది గురువు గారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్పారు కదా, పొలంలో పంటలు బాగా పండాలంటే విభూదిని నలుపక్కల బాబా నామం చెప్పుకుంటూ చల్లండి, బాగుంటుందని. అలా చేసిన తర్వాత చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. అలాగే నీళ్లను పొలాలకు పెట్టేటప్పుడు కూడా ఆ నీళ్ళలో ఒక చిటికెడు విభూది వేసి బాబా నామం చెప్పి చేస్తే అది కూడా గొప్ప ఫలితం వచ్చింది. నిజంగా మీరు చెప్తున్న ప్రతిదీ అక్షర సత్యం అన్నప్పుడు నాకు నవ్వొచ్చింది. ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు. ప్రవచనం చెప్పేది బాబా, ప్రవచనం వినేది బాబా, సమస్య చెప్పేది బాబా, పరిష్కారాన్ని సూచించేది బాబా. ఇవన్నీ నేను చెప్పటంలా, సమర్థ సద్గురువైన సాయినాథుడు గ్రాండ్ మాస్టర్లో జొరబడి భక్తులందరికీ తెలియచెప్పటం అనేది జరుగుతుంది. నేను కేవలం నిమిత్త మాత్రమే. అది నమ్మి ఎవరైతే పాటిస్తున్నారో వారికి అనుభూతులు, అనుభవాలు కలుగుతున్నాయి. అది ఆ నమ్మకం, విశ్వాసం లేకుండా ఎప్పుడైతే చేస్తున్నామో ఫలితాలు అంత త్వరగా రావటం లేదు. కాబట్టి ఏదైనా విశ్వాసం, నమ్మకం. అతను చెబుతూ ఒకరోజు అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది వారి ఇంట్లో. అతని తమ్ముడు ఉన్నాడట. మరి ఏమి వ్యవహారాలు వచ్చినాయో కానీ మనస్తాపానికి గురయ్యి పొలంలోనే అతను విషం తాగి పడిపోయాడు. భయంకరమైనటువంటి అది సంథింగ్ ఎండ్రిల్ లాంటిది సంథింగ్ తీసుకున్నాడు. ఫోన్ వచ్చింది. ఇతను పరిగెత్తుకుని వెళ్ళేటప్పటికీ పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. హాస్పిటల్స్కి తీసుకుని వెళ్తే డాక్టర్స్ అయితే చేతులు ఎత్తేసారు. హైలీ ఇంపాసిబుల్, మొత్తం చాలా టైం అయిపోయింది, స్ప్రెడ్ అయింది, కష్టము, ఆలస్యంగా తెచ్చారు మీరు. ఇంకో అట్లా ఇద్దరు ముగ్గురు అదే చెప్పిన తర్వాత చివరి డాక్టర్ ఏమన్నాడంటే, చాలా అసలు కష్టం అంతే, 100కి 100% కష్టం ఇది. కానీ నువ్వు ఎవరు నమ్ముతావు? సాయిబాబాని సార్ అన్నాడు. సరే, ఈ మందులు రాసిస్తున్నా, ఇవి వేయండి, ఇంకా మీ దేవుడు నామస్మరణ చేసుకోండి, నమ్మకం అయితే లేదు అని చెప్పి పంపించేశాడు. ఆ సమయంలో ఇతనికి గుర్తుకు రావటం, మనం చూడండి, ఆపద్బాంధవాయ నమః అన్న నామం సామాన్యంగా అది ఎన్ని వేల మంది భక్తులకు అద్భుతాలు చూపిస్తుందో. ఇటువంటి క్రిటికల్ పొజిషన్స్ వెంటనే గుర్తొచ్చి విభూది తీసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. విభూది తీసుకొని విభూది ఈ నామం చెప్తూ పెట్టి మొక్కాన కాస్త నీళ్ళలో కలిపి తాగించి ఆ మందులన్నీ కూడా వేశారట. ఇంకా హోప్లెస్ యాక్చువల్ మాట్లాడితే. కానీ విచిత్రంగా గంటన్నర గడిచేలోపే అతను వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. విచిత్రమైన పరిస్థితుల్లో 3 గంటలలో పరిస్థితులన్నీ మారిపోయినాయి. డాక్టర్కి ఫోన్ చేస్తే తీసుకురమ్మన్నాడు. అతను చూసి ఆశ్చర్యపోయాడట. ఇది హైలీ ఇంపాసిబుల్, నేనైతే ఇంకా అయిపోయింది అనుకున్నాను, మీరు దేవుడి ఒకసారి చూసి ఉండండి అని అప్పుడు సిలియన్ పెట్టి అన్నీ చేస్తే సాయంత్రం కల్లా నార్మల్ అయిపోయాడట. అంటే ఇది ముమ్మాటికి సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన కృప, అనుగ్రహం. అతనంత బలంగా నమ్మాడు. అందుకే అద్భుతమైన ఫలితాన్ని అతను పొంది తన తమ్ముడు, మరదలు, కుటుంబ సభ్యులందరితో ఈ రోజుకి సంతోషంగా ఉన్నాడు. కాబట్టి నమ్మకం అనేది ప్రధానమైనటువంటి అంశం. అది దైవం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. పరీక్షలు రాయబోయే విద్యార్థులందరూ కూడా ఇది గమనించాలి. నేను బాగా రాస్తాను, నేను రాయగలను, ఇది ఆత్మవిశ్వాసం. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకుంటే ఏదైనా సాధ్యపడుతుంది. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు.
జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వరమహాలక్ష్మి